శ్రీమాత్రే నమః. భగవద్బంధువులందరికీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు. పవిత్రమైనటువంటి శ్రావణ మాసం ఆరంభమైంది. ఈ మాసంలో మహిళలందరూ కూడా ప్రతి ఇంట్లో కూడా చక్కటిగా అమ్మవారి పూజలు, కుంకుమార్చనలు, చక్కటి దేవతారాధన చేస్తూ ఉంటారు. వీటితో పాటు మీకు ఆ ఫలితం పూర్తిగా అందాలి అనుకుంటే, మీ యొక్క సంతానానికి మీ వంశాభివృద్ధి, గోత్రాభివృద్ధి, ఇవన్నీ కూడా కుటుంబంలో సకల సౌఖ్యాలు కలగాలి అంటే దానితో పాటు మీరు పాటించాల్సినటువంటి ముఖ్య విషయం ఏంటంటే ధర్మబద్ధమైనటువంటి మాటలను మాట్లాడడం, ధర్మబద్ధంగా నడుచుకోవడం, గురువు యొక్క భక్తి అంటే గురు భక్తిని కలిగి ఉండటం, ఇలాంటివి పాటిస్తూ ఉండండి. మంచి మాసంలో చక్కటి దేవతారాధనతో పాటు ఇవి కూడా తోడైతే మీకు చక్కటి ఫలితాలు వస్తాయి. అందరూ ధర్మబద్ధంగా, పవిత్రంగా, దుర్బుద్ధితో లేకుండా